ఫైనాన్స్ అంటే ఏంటి? మైక్రో ఫైనాన్స్ అంటే నాకు తెలియదురా బాబు, అసలు ఇప్పటి వరకు నేను ఆ బాధితుల ముఖమే చూడలేదు అని చెప్తున్నాను కదా అని మన మంగ్లీ అక్క అంటుంది. అవునా అక్క? ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. ఏం చేయాలి? ఇగో మా కొడుకు హైదరాబాద్ వెళ్ళినాడు. అన్ని డబ్బులు ₹1 అసలు ఇవ్వలే. ఇంకా మంది డబ్బా చేదే ఉన్నది, ఏం లేదు. మా కొడుకు అసలు అన్నం కూడా అయితే లేకుండా వేల నుంచి ఇక 2 నుంచి అక్కడే ఉన్నాడు అని దోసుకుని ఏం చేస్తుంది. మాకు ఎట్టయినా రావాలి సార్, డబ్బులు ఇచ్చేటట్టు చేయరు సార్. మీకు కాలు ముందు మొక్కుతాం సార్, మీకు ఎట్టయినా మాకు రావాల్సింది సార్. కొద్దిగా రాయటట్టు చేయరు సార్. మీకు ఈ మధు బాలాజీ ఆడ ఉన్నారు ఏమో, వాళ్ళు వచ్చి బాగానే తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయినారు. మేము మాకు చచ్చే కాలం వస్తుంది సార్. మాకు ఇప్పుడు 4,42,00,000 ఇచ్చిన, నాకు ఒక 5-6 నెలలు వడ్డిచ్చిండు. అంటే ఫస్ట్లో మేము పోలే, ఈయన ఇస్తుండు కదా ఆయన ఇస్తుండు కదా అని ఇంకా మేము భయపడకుండానే ఉన్నాం. తర్వాత ఇంకా సర్లే, ఇంకా వీళ్ళు పెడుతురు కదా వాళ్ళు పెడతారు కదా, ఇంకా వాళ్ళు అడుగుతుంటే మేము పోయి అలా ఒక 2-3 లక్షలు ఇచ్చుకున్నాం. సామాన్యుల దగ్గర పైసా పోగేసి మీ గ్లామర్ని చూసి వాళ్ళు నమ్మితే, ఇప్పుడేమో న్యాయ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది అని డైలాగులు కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. బాధితులకు న్యాయం కావాలి, మీ స్టేట్మెంట్స్ కాదక్క. మైక్రో అంటే చిన్నది, ఫైనాన్స్ అంటే డబ్బులు, ఈ రెండు కలిపి నాకు తెలీదు మొర్రో అని మంగ్లీ అమాయకంగా అడగడం పెద్ద జోకైపోయింది. ఊరంతటికి పాటలతో ఊపు తెచ్చే మన మంగ్లీ అక్క సొంత తమ్ముడు చేస్తున్న స్కీమ్ తెలియదంటే నమ్మడం కొంచెం కష్టమే కదా. ఫోటోలో చూసినట్లు చేతులు జోడించి మరి నన్నిరికించారు అని చెప్పడం ఇక్కడ హైలైట్. అసలు అంటే ఎవరో ఫోర్స్ చేసి సంతకాలు పెట్టించారా, లేక మైక్ అనుకొని మంగ్లీ అక్క మైక్రో ఫైనాన్స్ పేపర్స్ మీద సైన్ చేసిందా అనే సెటైర్లు ఇంటర్నెట్లో పేలుతున్నాయి. నేను అనడం లేదు. కొందరు వ్యక్తులు శక్తులు కావాలనే తన పేరును ఈ స్కామ్లోకి లాగి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో తనకు ఎలాంటి సంబంధమే లేదని మంగ్లీ స్పష్టం చేశారు. స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చారు సరే, కానీ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు పక్కన పెట్టాలని చూడడమే అసలైన షాక్. పాట పాడితే పైసలు వస్తాయి, కానీ ఫైనాన్స్ చేస్తే కేసులు వస్తాయి అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధితులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు వారికి అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ వివాదం తేలే వరకు మంగ్లీకి సినిమాల్లో ఈవెంట్స్లో అవకాశాలు ఇవ్వకూడదని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లేఖ రాసినట్లు మనకున్న సమాచారం. న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది అని మంగ్లీ అంటున్నారు. మరి ఆ న్యాయం ఎవరి వైపు ఉంటుందో చూడాలి. నిజంగా మంగ్లీకి తెలీదా, లేక అంతా తెలిసి కూడా తెలియదంటున్నారా? పొలిటికల్ గా బాగా సపోర్ట్ ఉంది కాబట్టి నన్ను ఎవరేం చేయలేరు అని అనుకుంటే గతం చూసుకో మంగ్లీ, పెద్ద వాళ్ళే కనబడకుండా పోయారు. నిజంగానే మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ అంటే తెలీదా? అసలు వీటితో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మర్చిపోకుండా ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి.